మిత్రులు అడుగుతున్నారు లెస్బియన్స్ గేస్ గురించి చెప్పండి, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు. లెస్బియన్ అంటే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని టచ్ చేయడం. టచ్లో చాలా కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు నా పేషెంట్తో నేను అరగంట సేపు మాట్లాడినా పోయేటప్పుడు అతను భుజం మీద ధరిచి ఏం పర్లేదు బాబు నువ్వు యుల్ రికవర్ అన్నా అనుకోండి, అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టచ్ అనే కమ్యూనికేషన్లో చాలా చాలా విషయాలు ట్రాన్స్మిట్ అవుతాయి. లెస్బియన్స్లో ఏంటంటే ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో శృంగారంలో పాల్గొంటారు. మరి అమ్మాయికి అంగమే ఉండదు కదా, శృంగారం ఎలా పాల్గొంటారు అని మీరు అనుకోవచ్చు. చాలామంది ఏంటంటే టచ్ చేయడము, ముద్దు పెట్టుకోవడము, హక్ చేసుకోవడము, వీటి వల్లనే ఎంజాయ్ చేస్తారు. కొద్దిమంది ప్లాస్టిక్ మోడల్స్ ఉంటాయి. ఒక అమ్మాయి అట్లాంటి ప్లాస్టిక్ మోడల్ బెల్ట్ ద్వారా పెట్టేసుకొని ఇంకో అమ్మాయితో శృంగారం చేయడము, మళ్ళీ ఆ అమ్మాయి కూడా బెల్ట్ పెట్టుకొని ఈ అమ్మాయితో చేయడము, ఇట్లాంటివి చేస్తుంటారు. ఆడవాళ్ళు చేసే శృంగారం యూజువల్గా హాస్టల్స్లో ఎక్కువ ఉంటుంది. దానివల్ల పెద్ద ప్రమాదమేం కూడా ఏమీ లేదు. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ రాదు. తర్వాత సొసైటీలో కూడా దాని గురించి పెద్దగా ఎవరు చెప్పుకోరు. కాకపోతే గే అంటే మగవాళ్ళు చేసే శృంగారం. ఈ మధ్య కొన్ని సినిమాలు కూడా వచ్చాయి గే మగవాళ్ళు చేసుకోవడం. ఈ మగవాళ్ళు చేసుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. యూజువల్గా మరి మగవాడితో ఎలా చేస్తారు అనుకుంటే దొడ్డికి వచ్చే ప్లేస్ ఉంటుంది, దాన్ని పార్టీ ప్లేస్ అంటాం మనం, ఏనస్ అంటారు ఇంగ్లీష్లో. అందులోకి మగవాడి అంగాన్ని పెడతారు. ఏనల్ సెక్స్ ద్వారా హెచ్ఐవి అనేది చాలా ఎక్కువ సార్లు వస్తుంటుంది. తర్వాత ఓరల్ సెక్స్ నోట్లో పెట్టుకోవడం, దీనివల్ల కూడా రకరకాలైన వ్యాధులు వస్తాయి, ఇంక్లూడింగ్ థ్రోట్ క్యాన్సర్ కూడా వస్తుంది. మగవాళ్ళు యూజువల్గా ఏనల్ సెక్స్ చేస్తారు. ఆడవాళ్ళు ఊరికే కౌలించుకోవడం వగేరా చేస్తారు. రేర్గా వాళ్ళు కొన్ని ప్లాస్టిక్ మోడల్స్ పెట్టుకొని శృంగారంలో కూడా పాల్గొంటారు. ఏది ఎట్లయినా దీనికి మనం తప్పు పట్టాల్సిన పని లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎవరిష్టం వాళ్ళది. కొద్దిమంది అమ్మాయిలు ఇప్పుడు ప్లాస్టిక్ మోడల్ దొరకదు మార్కెట్లో, అందుకని కీరకాయలు కానీ లేదా క్యారెట్ కానీ ఇవి పెట్టేసుకుంటారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే అట్లాంటి వెజిటబుల్స్ ఏమైనా వాడేది ఉంటే కండోమ్లో పెట్టి వాడుకోండి. ఒక్కోసారి కూరగాయలకు చిన్న రంధ్రాలు ఉండి అందులో పురుగులు ఉంటాయి కనుక కండోమ్ పెట్టినప్పుడు అది బయటికి రాకుండా మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. రకాలైనటువంటి వాళ్ళ ఇష్టం అది. ఒక వ్యక్తిని మనం ఇది చేసావు కనుక నువ్వు తప్పు అని అనడం తప్పు. అబ్బాయిలైనా ఎవరి ఇష్టం వాళ్ళు. ఏనల్ సెక్స్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏమిటంటే ఒక్కోసారి ఏనస్ ఈజ్ ఫర్ ఎగ్జిట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎంట్రీ. ఇప్పుడు మెత్తటి అరటిపండు ఉందనుకోండి, అది ఎంట్రీ మున్నోట్లో పెట్టుకోవచ్చు మెత్తగా ఉన్నా, కానీ మెత్తగా ఉన్నటువంటి అరటిపండును మానంలో కానీ పార్టీలో కానీ పెట్టడానికి రాదు. సో హార్డ్గా అరటికాయ లాగా హార్డ్గా ఉన్నప్పుడు మాత్రమే పెట్టగలుగుతారు. ఇలా హార్డ్ స్ట్రక్చర్ పెట్టినప్పుడు అది టేర్ అవుతుంది అక్కడ స్పింటర్. దానివల్ల వాళ్లకు పార్టీ కంట్రోల్ అది వెళ్ళి బట్టలకు నైట్ సాయిల్ అంటడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కనుక మొహమాట పడకుండా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్లను సంప్రదించండి. దానికి స్పింటర్ రిపేర్ అది చేయాల్సి వస్తుంది. అందమైన అమ్మాయిలు అంటేనే అందరూ ఎందుకు ఇష్టపడతారు, తర్వాత హ్యాండ్సమ్గా ఉన్నటువంటి అబ్బాయిలనే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అని మిత్రులు అడుగుతున్నారు. ఇది చాలా సహజమైన విషయం. బయట ఎప్పుడైనా డైరీ ఫామ్కి వెళ్ళి చూసామనుకోండి, అక్కడ ఒక కోడే ఉంటుంది. చూడగానే మన కళ్ళకు అది అట్రాక్షన్. ఇట్ ఈస్ నాట్ దట్ మనం ఆ కోడెతో సెక్స్ చేస్తామని కాదు, కానీ ఆ కోడెకుండే నూపురం కానీ దాని కండలు కానీ చూసినప్పుడు మనకు ఒక రకమైనటువంటి ప్రెషర్ తగ్గుతుంది. మరి దాని పక్కన ఓ ఎద్దు కట్టేసి ఉంటుంది. ఎద్దు కూడా మేలే, రెండు ఈక్వల్ సేమ్ ఏజ్ 4 years, కానీ ఎద్దును చూసినప్పుడు మనకు అంత అప్రిషియేటివ్ మూడ్ రాదు. మగవాళ్ళు మంచి విశాలమైనటువంటి చెస్టు, బైసెప్స్, కండలు ఇట్లా ఉన్నప్పుడు ఆడవాళ్ళకు అయినా కానీ మగవాళ్ళకైనా కూడా హ్యాండ్సమ్ అనే ఇంప్రెషన్ వస్తుంటుంది. అమ్మాయిలకు కర్వేచర్స్ ఉన్న అమ్మాయిల్ని ఎందుకు ఇష్టపడతారు అనేది పెద్ద క్వశ్చన్. దీనికి సైంటిఫిక్ రిలవెన్స్ ఉంది. ఎవరికైతే కింద నడుం వెడల్పుగా ఉంటుందో వాళ్లకు కాన్పు అయ్యే అవకాశం ఉంటుంది. పూర్వకాలంలో ఈ సిజేరియన్ ఆపరేషన్స్ వగైరా లేవు కనుక కాన్పులలో చాలామంది చనిపోయేవాళ్ళు కూడా. సో ఈ వెడల్పాటి పెల్విస్ ఉన్న వాళ్లకు మామూలుగానే కాన్పు అయ్యేది. మామూలు కాన్పు అయినప్పుడు వాళ్ళ డెత్ రేటు తక్కువ ఉండేది. కనుక అది తెలియకుండానే భగవంతుడు స్ట్రక్చర్ మీద మనకు మనస్సును పెట్టాడు. దీని తర్వాత అందాల పోటీలు పెట్టినప్పుడు, అందాల పోటీల్లో మనం అందరం అనుకుంటాం కేవలం శరీరాన్ని చూస్తారని కాదు, వాళ్ళు మనస్సును, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ను కూడా చేస్తారు. అందాల పోటీల్లో అందరూ పాల్గొంటారు. వాళ్ళకు అడిగే క్వశ్చన్ల ఆన్సర్ని బట్టి వాళ్ళకు వచ్చే మార్కులు ఉంటాయి. సుమారుగా అందరికీ మంచి స్ట్రక్చరే ఉంటుంది. బట్ ఎవరైతే బాగా ఇంటెలిజెంట్గా ఆన్సర్ చెప్పగలుగుతారో వాళ్ళు మాత్రమే అందాల పోటీల్లో బాగా నెగ్గుకొస్తారు. కేవలం బాడీ తోటి మాత్రమే అందాల పోటీల్లో గెలిచే అవకాశం లేదు. తర్వాత ఒకవేళ బాడీ కొంచెం వెరైటీలో వేరుగా ఉన్నా కూడా, కర్వేచర్స్ లేకపోయినా కూడా పీపుల్ విల్ గెట్ ఎంజాయ్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కంఫర్ట్. ఒక అమ్మాయిని ఎందుకు ఇష్టపడతాడు, ఇంకో అమ్మాయిని ఎందుకు ఇష్టపడడు అనుకుంటే ఆ పర్టికులర్ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి కంఫర్ట్ వస్తుంది. ఆ అమ్మాయి వాడి తల్లో వేళ్ళు పెట్టి ఇలా అనడమో, భుజం మీద తట్టడమో,
ఒళ్ళో కూర్చోబెట్టుకోవడము ఇది చేసినప్పుడు ఆ మగపిల్లవాడు కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. అలాగే సేమ్ థింగ్ అబ్బాయిలు కూడా అమ్మాయి అన్ని శృంగారమే ఉండదు, నాన్ సెక్సువల్ ఇంటిమెసీ అంటారు. శృంగారంలో పాల్గొనకుండా ఇంటిమెసీ వేళ్లలో వేళ్ళు చేతులు పెట్టడము, తల నిమరడము ఇట్లాంటివి చేసినప్పుడు, లేదా వెన్ను మీద ఇక్కడ నేప్ ఆఫ్ ది నెక్ మీద మూదు పెట్టుకోవడం, అక్కడ టచ్ చేసడం ఇటువంటివి ఉన్నప్పుడు వాళ్ళకు శృంగారంలో కానీ వాళ్ళకు కంఫర్ట్ జోన్ కానీ పెరుగుతుంది. నేను యువతులకు ఇచ్చే సలహా ఏంటంటే హక్ చేసినప్పుడు కేవలం హక్ చేయకుండా బ్యాక్లో వాడి పేరు రాయడము, అమ్మాయి పేరు తన పేరు తను రాసుకోవడము పార్ట్నర్ మీద, లేదా అబ్బాయి అయితే అమ్మాయి వీపు మీద పేరు రాయడం ఫింగర్ తోటే. పేరు అంటే పెన్ను పెన్సిల్ పెట్టుకొని దాన్ని స్కేల్ పెట్టి లైన్స్ కొట్టి రాయక్కర్లేదు. ఊరికే అలా రాస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి సెన్సేషన్ వస్తుంది. టచ్లో ఎంజాయ్ చేయడం అనేది అవసరం. అప్పుడప్పుడు నా దగ్గరికి భార్యాభర్తలు వస్తారు, సార్ మాది లవ్ మ్యారేజ్ అయింది, పిల్లలు కూడా పుట్టారు, కానీ ఇప్పుడు అసలు నాకు అట్రాక్షన్ పోయింది, ఈ అమ్మాయిని చూస్తేనే నాకు ఏమీ ఎరెక్షన్ కూడా రావట్లేదు అని వస్తారు. సో మొనోటనీ అనేది మనం దాన్ని అధిగమించాలంటే కొన్ని కనుక్కోవాలి మన ఓన్ పద్ధతులు. పోకిరి అనే ఒక సినిమా చూడండి, ఆ సినిమాలో ప్రకాష్ రాజు విలేన్ వెళ్ళినప్పుడు వాడి అపోనెంట్ దగ్గరికి వెళ్ళి కాల్ చేద్దామని వెళ్ళినప్పుడు వాడు మంచం మీద కట్టబడి ఉంటాడు అపోనెంట్. వీడు ఈజీగా వాడిని కాల్ చేస్తాడు. బయటకు వస్తూ చెప్తాడు, అరే ఈ సిస్టమ్ ఏదో బాగుంది, రేపు పొద్దున నాకు కూడా ఇది అరేంజ్ చేయండి అంటాడు. కొత్త పద్ధతులు ఎవరిది వాళ్ళు సృష్టించుకోవాలి. మనకు వెస్ట్లో అయితే, అమెరికాలో అయితే సెక్స్ షాప్స్ అని ఉంటాయి. అక్కడ అబ్బాయికి మెడలో కుక్కను కదా కట్టేసినట్టు ఒక బెల్ట్ పెట్టేసి ఆ అమ్మాయి కోరడతో కొడుతుంది. కొట్టడం అంటే నొప్పిని కాదు, ఊరికే డ్రామాటిక్గా. సో లేదా ముఖానికి ఏదో రాక్షసి లాంటి బొమ్మ పెట్టేసుకొని చేస్తారు, హలోవిన్ బొమ్మలు అట్లాంటివి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాంటసీస్ అంటారు, వాళ్ళకున్న ఆలోచనల కోసం దాన్ని మొనోటనీని తగ్గించుకోవడానికి. ఎప్పుడు ఒకటే బెడ్రూము, ఒకటే నైటీ, ఒకటే డిజైన్ అనేది చేసుకుంటే ఎట్లాగో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా కొద్ది రోజుల తర్వాత బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. ఈ బోర్ కొట్టకుండా ఉండాలనుకుంటే వెరైటీ ఆఫ్ డ్రెస్సులు మార్చుకోవడం కానీ, తర్వాత శృంగారంలో పాల్గొనే ముందే కొంచెం కనపడకుండా ఉన్నటువంటి డ్రెస్సులు, పొట్టి డ్రెస్సులు వేసుకోవడం, ఇవన్నీ కూడా అవసరం.